ఇక అపాయింట్మెంట్ అడిగాను, ఎప్పుడు పిలిచినా వెళ్ళి కలిసి రావాలి. నిన్న అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ టికెట్ల రేట్లు హైక్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది కదా, అది అందుకే మేము ఇస్తున్నామని ఒక మాట. అంటే చాలా మంది అది ఆలోచించాల్సిన, కళ్యాణ్ గారు చెప్పిన పాయింట్ లో ఒక వాల్యూ ఉంది. ప్రతి 100 రూపాయలకి 18% జిఎస్టీ రూపంలో వెళ్తుంది. జిఎస్టీలో 9% స్టేట్కి వెళ్తుంది, 9% సెంట్రల్కి వెళ్తుంది. అంటే మనము సినిమా ద్వారా వచ్చేది మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళి గవర్నమెంట్ ద్వారా పర్సంటేజ్ అది ఉపయోగపడేది. ఆడియన్స్ కళ్యాణ్ గారు నడిచే డిమాండ్ అండ్ సప్లై అన్ని సినిమాలకు మనం టికెట్ రేట్లు పెడితే కూడా చూడరు. ఈరోజు ఏముంది, సినిమా అనేది ఆ 4 రోజులు, ఆ వారం రోజులే హాట్. ఒకప్పుడు మన సినిమా సిల్వర్ జూబ్లీలు 175 days ఆడేటివి. ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ లాగా 1 week 10 daysలో క్లోజ్ అయిపోతుంది. సో ఈ క్లోజ్ అయినప్పుడు దీని తర్వాత వెనకాల పైరసీ కావచ్చు, ఓటీటీ కావచ్చు, చాలా ఇంపాక్ట్స్ ఉన్నాయి. సో ఒక బిగ్ ఫిలిం ఇలా భారీ బడ్జెట్తో సినిమా తీయాలన్నప్పుడు తప్పకుండా గవర్నమెంట్స్ సపోర్ట్ కావాలి. ముందు నుంచి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి. వీటికి ఎప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. టికెట్ ప్రైస్ పెంచడం వల్ల సినిమా మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఎందుకంటే తక్కువ రేట్ ఉంటే ప్రేక్షకులు మరోసారి చూసే అవకాశం ఉంటుంది, కానీ ఎక్కువ ధర పెంచడం వల్ల రిపీట్ ఆడియన్స్ రాకపోవడం, థియేటర్లు ఖాళీ కనిపించడం అనేది సినిమా మీద ఎలాంటి. సో అందుకే ఎప్పుడు 1 week 10 days టికెట్ రేట్లు పెంచితే అప్పుడు చూడాల్సిన ఆడియన్స్ అప్పుడు చూస్తారు. సినిమా సక్సెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా 2nd week 3rd week నార్మల్ రేట్లలో చూస్తారు. సాక్షిగా చెప్పారు టికెట్లు నేను సీఎం గా ఉండగా పెంచేది లేదని. అలాంటి ఆయన దగ్గరికి మళ్ళీ మీరు ప్రతిపాదన తీసుకెళ్తారంటారు, దీన్ని ఎట్లా చూడాలంటారు? సేమ్ టైం సీఎం గారు మొన్న కానీ అక్కడ మీరు మీటింగ్ సీఎం గారు స్పీచ్ మొత్తం చూస్తే తెలుస్తుంది. మీకు ఏం కావాలన్నా తీసుకోండి, మీరు అది తీసుకోండి, ఇది తీసుకోండి. ఆయన స్పీచ్ చూడండి. మేము ఇండస్ట్రీకి అగనిస్ట్ కాదు, అన్నీ ఇస్తాము, కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగి మాకు ఇలా జరగకూడదు, జరిగింది కాబట్టి ఫర్దర్గా నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పారు. సో అన్నీ ఇస్తానని కూడా చెప్పారు. నేను ఆ ఆశతో ఉన్నాను. ఆయన స్పీచ్ మీరు ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి అసెంబ్లీది. నేను 10 సార్లు చూశాను. అన్నీ ఇస్తాను అంటున్నారు, మీరు అన్నీ తీసుకోండి అంటున్నారు. ఇప్పుడు అడగలేదు అనుకో, ఆకలి అవుతుందని అమ్మ కూడా అన్నం పెట్టదుగా. ఐ వాంట్ ప్రొడ్యూసర్గా ఆ స్టేట్లో వచ్చింది, మీరు మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుందని అడుగుతాను. తర్వాత ఇక ఆయన నిర్ణయం ఫైనల్. పాత సినిమాలాగే డోంట్ వరీ. మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను ఎన్నో పెద్ద సినిమాలు ఇక్కడ రిలీజ్ చేశాను. నేను చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాను. ఇప్పుడు RRR లాంటి సినిమా కూడా ఎంత పెంచాలి ఆ రోజు ఆలోచించి ఇదే కరెక్ట్ అని చాలా నిర్ణయాలు తీసుకొని నేను బ్యాలెన్స్ చేస్తాను. అబ్నార్మల్గా పెంచడం వల్ల అటు ప్రేక్షకుల మీద కూడా ఇందాక మీరు అన్నారు, అబ్నార్మల్ పెంచితే ప్రేక్షకుల మీద బర్డెన్ పడితే దాని రియాక్షన్స్ వేరేలాగా ఉంటాయి. అలా కాదు. ఇప్పుడు ఆంధ్రాలో ఎలా అయితే మీరు ఇప్పుడు ఆంధ్ర జియో చూస్తే తెలుస్తుంది. దేవరా సినిమా అప్పుడు ఎలాగో ఉన్నాయో అలాగే కొంచెం ఫెస్టివల్ టైం కాబట్టి జాగ్రత్తగా చూసి అడిగాము, వాళ్ళు ఇచ్చారు.